కొత్తగూడెంలో అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుందామని ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. ప్రజల గొంతు కోసం సిపిఐని గెలిపించుకున్నారని తెలిపారు. కష్టజీవులు, కార్మిక వర్గం, జర్నలిస్టులు ఇలా ప్రతి వర్గం సమస్యలు అసెంబ్లీలో వివరిస్తారని తెలిపారు. కొత్తగూడెం పాల్వంచ కార్పొరేషన్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. 6 పథకాలు ప్రతి పేదవారికి అందేలా చూస్తారన్నారు. అలాగే కొత్తగూడెంలో జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం పాల్వంచ ఈ రెండు పట్టణాలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఇప్పుడేమి కాదు, కానీ ఒక డిమాండ్ అని పెడితే అది చేస్తే కొంత అదనపు ఫండ్స్ వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన బైపాస్ రోడ్లు ఉన్నాయి, 7 బైపాస్ రోడ్లు గుర్తించాం. వాటి రోడ్లను వైడన్ చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఆ విధంగా ఒక సౌకర్యం ఊరికి అందం. ఇప్పుడు మన పెద్ద రోడ్లు ఉన్నాయి, సింగరేణి ఉన్నాయి, మేము వెళ్ళబోతున్నాం. పర్మిషన్ ఇస్తే 2 మాటలు మాట్లాడతాం, సిద్ధరావు గారు 2 మాట్లాడతాం, 2 వరకు ఉంటాడు కదా బలరాం గారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళ నుంచి భోజనం చేస్తాం. అక్కడ మేము అడుగుతున్నాం, ముఖ్యంగా ఈ రోడ్డు అంతా ఉన్న షాపులు ఉంటాయి, ఈ షాపుల్ని మార్కెట్ కాంప్లెక్స్ లాగా కట్టదు. వాళ్ళగే టీ కొట్టి మన కూరగాయల మార్కెట్ ముందు ఉన్నాయని ఈ చోటు చేస్తే ఆదాయం పెరిగింది, ఊరికి అందం. అలాగే సింగరేణి కార్మికులు సొంత ఇల్లు, ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అదే పద్ధతిలో నిరుపేదలకు ఇళ్ల స్థలం